ఒక మెడికల్ బిల్లు వల్ల ధనవంతుడిగా ఉన్న కుటుంబం మధ్యతరగతిలోకి రావచ్చు, మధ్యతరగతిలో ఉన్న కుటుంబం పేదరికంలోకి వెళ్ళొచ్చు. డబ్బులు ఉన్నోడికైనా లేనోడికైనా కావాల్సింది ఆరోగ్యం. మరి ఆ మెడికల్ సెక్టర్ లో కూడా దోపిడీ జరిగితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం ఈ ప్రపంచంలో తయారయ్యే అన్ని మెడిసిన్స్ లో 35% ఫేక్ మెడిసిన్స్ ఇండియాలోనే తయారవుతున్నవే. 2022 ఆశోచామ్ స్టడీ ప్రకారం ఇండియాలోని అన్ని మెడిసిన్స్ లో 25% నకిలీ లేదా నాసిరకం మెడిసిన్సే. తెలంగాణలో జరిగిన ఒక రైడ్ లో 33 లక్షల రిటైల్ ధర కలిగిన మందుల్లో కేవలం శుద్ధ మరియు పిండి పదార్థాలు మాత్రమే ఉన్నట్టు తేలింది. ఈ నకిలీ మందుల వల్ల గాంబియా, ఉజ్బెకిస్తాన్ మరియు ఇండోనేషియాలో కాఫ్ సిరప్ తాగి 200 మంది చనిపోయారు. ఈ ఫేక్ మెడిసిన్స్ వల్ల సంవత్సరానికి 2,50,000 మంది చనిపోతున్నారు. మరియు CDC రిపోర్ట్ ప్రకారం ఇది సంవత్సరానికి 2 to 4.7% పెరుగుతుంది. అసలు ఈ నకిలీ మందుల్ని ఎలా గుర్తించాలి మరియు వీటిని ఎలా ఆపాలి? కొన్ని మెడిసిన్స్ కి చాలా ఎక్కువ ధర ఉంటుంది. అవే మెడిసిన్స్ జెనరిక్ స్టోర్ లో మనకు చాలా తక్కువ ధర దొరుకుతాయి. ఇది ఎలా? జెనరిక్ మెడిసిన్స్, బ్రాండెడ్ మెడిసిన్స్ అంటే ఏమిటి, మరియు మెడికల్ ఇండస్ట్రీలో జరిగే కొన్ని ఘోరమైన స్కామ్స్ గురించి, వీటిని ఎలా అడ్డుకోగలం, ఈ సమస్యలన్నిటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఇక లేట్ us start out today's fascinating intro. Medicines have been seized, fake life-saving cancer medicines. Police in Delhi have made more than 350 arrests for fraud. India's fake medicine epidemic. Samples of over 53 drugs have been declared as not of standard. ఈ ముచ్చట జర బాగినుండ్రులా. ఇప్పటి సంది ఏ గోలి పడితే ఆ గోలి తెప్పించుకొని వేసుకుంటారు అంటే వచ్చిన రోగం తక్కువడు కాదు, లేనిపోని కొత్త రోగాలు అంటుకుంటాయి. కొండనాలకే మంది వేస్తే ఉన్న నాలు కూసిపోయినట్టు. ఎందుకంటే మందుల దుకాణాలల్లా, దవాఖానలల్లా ఇట్లా అంతటా నకిలీ మందులే మోపైనాయట. అందులో ఏది మంచిదో ఏది నకిలీదో గుర్తుబాటు రాకుండానే ఉన్నాయట. ఇట్లా మనతానే కాదు, దేశం అంతటా నకిలీ గోళీలు, మందుల దందా జోరుగా నడిపిస్తున్నారట కొంతమంది బట్టెబాయి గాళ్ళు. ఈ ప్రపంచంలోని ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఇండియాది 3వ స్థానం. మన దేశ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ చాలా పెద్దది. అందుకే మన ఇండియాను ఫార్మాసిటీ ఆఫ్ వరల్డ్ గా అంటాము. ఈ ప్రపంచంలో తయారయ్యే 90% జెనరిక్ మెడిసిన్స్ ఇండియాలోనే తయారైతాయి. ప్రపంచంలో తయారయ్యే గ్లోబల్ వ్యాక్సిన్స్ లో 60% ఇండియాలోనే తయారవుతున్నాయి. మన ఇండియాలో తయారయ్యే హై క్వాలిటీ మెడిసిన్స్ ఇప్పటి వరకు 200 దేశాలకు పైగా ఎక్స్పోర్ట్లు జరుగుతున్నాయి. దీని విలువ దాదాపుగా $50 బిలియన్ వరకు ఉంటుంది. మరియు మన ఎకనామీలో డొమెస్టిక్ డ్రగ్ మార్కెట్ $2.44 బిలియన్ వరకు ఉంటుంది. కానీ దీనిలో తయారయ్యే 25 నుంచి 30% డ్రగ్స్ అన్ని నకిలీ లేదా నాసిరకం. అయితే ఏదైనా ఒక మెడిసిన్ ని తయారు చేయాలంటే దానికి బేసిక్ రీసెర్చ్ అని, మరియు ఆ వ్యాధి యొక్క జీన్ ని గుర్తించడం, డ్రగ్ స్క్రీనింగ్ అని, క్లినికల్ ట్రయల్స్ అని, ఇలా చాలా స్టెప్స్ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి యావరేజ్ గా 6 నుంచి 12 సంవత్సరాల వరకు టైం పడుతుంది. మరియు తయారు చేయడానికి, టెస్ట్ చేయడానికి ల్యాబ్స్, సైంటిస్ట్స్ మరియు ఎక్విప్మెంట్ అవసరం పడుతుంది. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఒక వ్యాధికి 5,000 నుంచి 10,000 కంపెనీలు మెడిసిన్స్ తయారు చేయడం మొదలు పెడితే అందులో యావరేజ్ గా 5 కంపెనీలు మాత్రమే క్లినికల్ ట్రయల్స్ వరకు వస్తాయి. అందులో కేవలం ఒక కంపెనీ మాత్రమే అప్రూవ్ అవుతుంది. దాని వల్ల పెట్టిన డబ్బును వెనక్కి తీయడానికి డ్రగ్ ఏ కంపెనీ అయితే తయారు చేస్తుందో ఆ కంపెనీకి 20 సంవత్సరాల వరకు పేటెంట్ ని ఇస్తారు. ఈ పేటెంట్ డ్రగ్ ని పేటెంట్ అయిపోయే వరకు ఎవరు కాపీ కొట్టి తయారు చేయకూడదు. అలాగే దీన్ని తయారు చేసిన వారు నచ్చిన ధరకు అమ్ముకోవచ్చు. అందుకే ఈ పేటెంట్ డ్రగ్స్ అంత ఖరీదుంటాయి. అయితే ఆ పేటెంట్ అయిపోయిన తర్వాత మాత్రం ఎవరైనా ఆ ఫార్ములాను కాపీ కొట్టి మందును తయారు చేసి అమ్ముకోవచ్చు. ఇలా తయారైనవే జెనరిక్ మెడిసిన్స్. ఈ జెనరిక్ మెడిసిన్స్ కి ఏ రీసెర్చ్ అవసరం పడదు. కాబట్టి ఆ మందు అతి తక్కువ ధరకే మనకు దొరుకుతుంది. ఇప్పుడు మన ఇండియాలో తయారయ్యే 95% మెడిసిన్స్ ఈ జెనరిక్ మెడిసిన్సే. గ్లిన్మార్క్, సిప్లా, సన్ ఫార్మా, టోరెంట్, రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఇలా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలలో తయారు చేసి అమ్మే మెడిసిన్స్ లో 99% జెనరిక్ మెడిసిన్సే. ఇది తెలియక చాలా మంది ఎక్కువ డబ్బు పెట్టి బ్రాండెడ్ మెడిసిన్స్ కొంటున్నారు. అర్థం కాలేదా? సరే, జ్వరం వస్తే చాలా మంది మెడికల్ షాప్ లోకి వెళ్లి డోలో 650 అయినా, క్రోసిన్ 650 అయినా టాబ్లెట్ తెచ్చి వేసుకుంటాం. కానీ పారాసిటమాల్ 650 పేరుతో కూడా టాబ్లెట్లు దొరుకుతాయి. ఈ మూడిట్లో ఉండేది ఒకే మందు, ఒకే డోస్ కూడా సేమే. కానీ ధరలో మాత్రం చాలా తేడాలుంటాయి. 15 టాబ్లెట్లు ఉండే డోలో 650 ఒక స్ట్రిప్ ధర ₹30. అదే 10 క్రోసిన్ టాబ్లెట్ల ధర కూడా దాదాపుగా ₹20 ఉంటుంది. కానీ 10 పారాసిటమాల్ 650 టాబ్లెట్లు మనకు కేవలం
4.5 రూపాయలకు మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే పారాసిటమాల్ జెనరిక్ మెడిసిన్ ఇది ఒక్కటే కాదు, కీళ్ళ నొప్పుల నుంచి క్యాన్సర్ చికిత్స వరకు 50 నుంచి 90% తక్కువ ధరకే మనకు జెనరిక్ మెడిసిన్స్ దొరుకుతాయి. పేద ప్రజలకు అతి తక్కువ ధరకే మెడిసిన్స్ అందించాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం సీఎం బీజేపీ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే స్కీమ్ తో అతి తక్కువ ధరకే జెనరిక్ మెడిసిన్స్ అందిస్తున్నారు. కానీ ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఒకవేళ మీరు స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే janaushadhi.gov.in వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి చెక్ చేయండి. ఇక మన టాపిక్ లోకి వెళ్తే, మన దేశంలో ప్రస్తుతం ఈ మెడిసిన్స్ ని ఇద్దరు వ్యక్తులు తయారు చేస్తున్నారు. ఒకటి గవర్నమెంట్, మరొకటి ప్రైవేట్ కంపెనీలు. గవర్నమెంట్ తయారు చేసే మెడిసిన్స్ కొన్ని స్కీమ్స్ పేరిట గవర్నమెంట్ హాస్పిటల్లో జెనరిక్ షాపుల్లో మనకు దొరుకుతాయి. ఈ జెనరిక్ మెడిసిన్స్ పైన కంపెనీ పేరు ఉండదు, జస్ట్ కెమికల్ లేదా ఫార్ములా పేరు మాత్రమే ఉంటుంది. ఇక ప్రైవేట్ కంపెనీలు తయారు చేసే మెడిసిన్స్ ఆ కంపెనీ యొక్క పేరుని ఆ మెడిసిన్స్ పైన ఉంటుంది. ఇవి జెనరిక్ మెడిసిన్సే, కాకపోతే బ్రాండెడ్ పేరుతో మార్కెట్ లో అమ్ముతున్నారు. ఈ రెండింటికి ఒకే ఫార్ములా, ఒకే డోస్ అయినప్పటికీ ధరలో మాత్రం చాలా తేడాలు ఉంటాయి. అయితే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఈ జెనరిక్ మెడిసిన్స్ లో కల్తీ బాగా పెరిగిపోతుంది. ఫేక్ మెడిసిన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇది కేవలం చిన్న చిన్న కంపెనీలు మాత్రమే కాదు, ఫార్మా సెక్టర్ లో ఉన్న కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇందులో చిక్కుకున్నాయి. అయితే ఇది ఎలా జరుగుతుంది? గతంలో పేర్కొన్న నివేదికల ప్రకారం నకిలీ ఔషధాల యొక్క అడబిలిటీ పెరుగుతుంది. అయితే ఈ నకిలీ మరియు నాసిరకం మందుల్లో కూడా తేడాలున్నాయి. ఏదైనా మందులో ఎటువంటి క్రియాశీల పదార్థం ఉండకుండా మరియు హానికరమైన రసాయనాలు కలిగి ఉంటే దాన్ని మనం నకిలీ మందు అంటాం. మరియు ఏదైనా ఒక టాబ్లెట్ ని దాని ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ కాకుండా దాన్ని కాపీ చేసి ఏ లైసెన్సు లేకుండా తయారు చేసేవే నాసిరకం మెడిసిన్స్. ఇవి నాణ్యత ప్రమాణాలను పాటించడంలో విఫలమైతాయి. వీటికి రోగాన్ని నయం చేసేందుకు తగినంత శక్తి ఉండదు, వీటిలో క్వాలిటీ ఉండదు. ఇవి అచ్చుగుద్దినట్టు ఒరిజినల్ మెడిసిన్స్ లాగానే ఉంటాయి. వీటిని NSQ నాన్ స్టాండర్డ్ క్వాలిటీ డ్రగ్ అని కూడా పిలుస్తారు. అయితే ఇవన్నీ ఆపడానికి గవర్నమెంట్ NSQ అనే ఒక కమిటీ, నాన్ స్టాండర్డ్ క్వాలిటీ అనే కమిటీని నియమించింది. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేషన్ అథారిటీ రిపోర్ట్ ప్రకారం పారాసిటమాల్ టాబ్లెట్లతో సహా కాల్షియం, విటమిన్ D3 సప్లిమెంట్స్ ఇవన్నీ సరైన స్టాండర్డ్స్ క్వాలిటీని మీట్ కాలేకపోతున్నాయి. అయితే దీనికి ఇండియా ఫార్మాసిటికల్ సప్లై చైన్ బ్రేక్ అవ్వడం ఒక కారణం కావచ్చు. అనేక ఫార్మా కంపెనీలు ఖర్చును తగ్గించుకోవడానికి మరియు వేగంగా డెవలప్ అవ్వడానికి కొన్ని కంపెనీలు ఔటర్స్ థర్డ్ పార్టీ కంపెనీల దగ్గర ప్రొడక్షన్ చేస్తున్నారు. మరియు మన ఇండియాలో ఈ థర్డ్ పార్టీ కంపెనీలు కూడా మెడిసిన్స్ తయారు చేయడానికి అవసరానికి మించి ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. దానివల్ల కంపెనీలకు లాభం కలగడానికి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువకే మెడిసిన్స్ ని తయారు చేస్తున్నారు. మరియు దురదృష్టవశాత్తు ఈ చిన్న యూనిట్లలో తక్కువ పర్యవేక్షణతో పనిచేస్తాయి. నకిలీ మందులు తరచుగా గుర్తించకుండా సప్లై చైన్ లో చొరబడుతున్నాయి మరియు అవి లైసెన్స్ డ్రగ్స్ తో కలిసిపోతున్నాయి. ఇలా కొన్ని లక్షల్లో ఫేక్ టాబ్లెట్లు తయారవుతున్నాయి. దీనికి మన ఇండియాలో ఉన్న లిమిటెడ్ రెగ్యులేషన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కూడా ఒక ముఖ్య కారణం. వ్యవస్థను దోపిడీ చేయగలుగుతున్నారు మరియు నకిలీ మందులను ఫార్మసీలోకి చొరబడుతున్నాయి. దేశవ్యాప్తంగా దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తుంది. ఒకప్పుడు స్థిరమైన డబుల్ డిజిట్ వృద్ధిని అనుభవించిన ఫార్మా కంపెనీలు ఇప్పుడు తీవ్రమైన పోరాటాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు 10 to 12% గ్రోత్ రేట్ చూస్తూ ఈ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్లలో ఫార్మా సెక్టార్ ఒకటిగా ఉండేది. కానీ ఇప్పుడు 5 to 6% గ్రోత్ పడిపోయింది. దీనికి కారణం ఫేక్ మెడిసిన్స్ మరియు నాసిరకం టాబ్లెట్లు. ఈ థర్డ్ పార్టీ కంపెనీల వల్ల లైసెన్స్ జెన్యూన్ మెడిసిన్స్ తయారు చేసే కంపెనీలకు నష్టం వస్తుంది. అయితే దీనికి IPA ఇండియన్ ఫార్మాసిటికల్ అలయన్స్ మన ఇండియాలో ఉన్న టాప్ 23 ఫార్మాసిటికల్ కంపెనీస్ కలిసి ఈ అలయన్స్ ని ఫామ్ చేసింది. ఈ IPA ఫేక్ మెడిసిన్స్ పైన గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని, స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ రావాలి అని, ప్రతి టాబ్లెట్ పైన QR కోడ్ ఉంచాలి. ఆ QR కోడ్ స్కాన్ చేయగానే ఆ డ్రగ్ యొక్క మ్యానుఫ్యాక్చర్ మరియు బ్యాచ్ నెంబర్ రావాలి మరియు పోలీసులు దీని మీద చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. దానికి సుప్రీం కోర్టు ఈ ఫేక్ మెడిసిన్స్, కౌంటర్ ఫిట్ మెడిసిన్స్ ని తయారు చేసే వారిని మరియు అనుమానం ఉన్న వారిని దర్యాప్తు చేయాలని పోలీసులకు మరియు డ్రగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు ఆర్డర్స్ పాస్ చేసింది. కానీ పోలీసులకు పెద్దగా అధికారం లేదు. 2020లో సుప్రీంకోర్టు తీర్పు కారణంగా నకిలీ ఔషధాలు తయారీదారులను విచారించే వారి సామర్థ్యాన్ని పరిమితం చేసింది. ఈ విషయంలో దర్యాప్తు పోలీసుల కంటే స్పెషల్ ఆఫీసర్లకే ఎక్కువ అధికారం ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. కానీ అతి తక్కువ కాలంలో స్పెషల్ ఏజెన్సీ ఫామ్ చేయడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే మన ఇండియాలో సరైన శాతం మందికి డ్రగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు సరైన ట్రైనింగ్ మరియు స్కిల్స్ లేవు. నకిలీ మరియు నాసిరకం మందులు కేవలం వ్యాపార
సమస్యే కాదు, అవి ప్రజారోగ్యం సంక్షోభం. లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజు ఈ మందులపై ఆధారపడతారు మరియు పెద్ద ఫార్మా మరియు ప్రభుత్వం చివరకు ముప్పును ఎదుర్కొంటున్నప్పటికీ ప్రాణాలను కాపాడడానికి ఖచ్చితమైన నిబంధనలు పాటించాలి. ఎందుకంటే చదువులు ఆరోగ్యాలు బాగుంటే దేశం బాగుపడుతుంది. మరియు మనం కూడా ఈ మెడిసిన్స్ ని వాడుతున్నప్పుడు ఇవి నకిలీవా నిజమైనవా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే మందుపై 9 అంకెల యూనిట్ నెంబర్ ఉంటుంది. దాన్ని 99010 అనే నెంబర్ కి మెసేజ్ చేసినట్లయితే 10 సెకండ్ల తర్వాత ఒక రిప్లై మెసేజ్ వస్తుంది. ఆ రిప్లై మెసేజ్ లో వచ్చిన మందు యొక్క బ్యాచ్ నెంబర్, ఫార్మా కంపెనీ నేమ్, మనం వాడే మందులతో సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ సరిపోకపోతే అది నకిలీ మందని గుర్తించాలి. ఒకవేళ సరిపోకపోతే అదే మెసేజ్ ని తిరిగి పంపండి. అది కంప్లైంట్ కింద రిజిస్టర్ అవుతుంది. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ముఖ్యంగా మందులు వాడే వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మనకు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లలో ఫాలో అవ్వండి.